కాశీ తీసుకెళ్లే ట్రైన్ గంటన్నర లేట్ 7:30 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. ఓం నమః శివాయ. రాజా ఘాట్ చూడండి, టైము 12:40. అమలాపురం దగ్గర మనం స్టార్ట్ అయ్యాం. అమలాపురం కలసం బస్ స్టేషన్, అమలాపురం బస్ స్టేషన్. మన ట్రైన్ విశాఖపట్నంలో ఉంది. అన్నవరం దాటాము ఇప్పుడే. విశాఖపట్నం నుంచి బెనారస్ ఉంది. ట్రైన్ నెంబర్ 18311. రాత్రి వైజాగ్లో రేపడో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అన్నమాట. నైట్ టైం వైజాగ్ చూడండి ఎలా ఉందో. అది వచ్చింది రైల్వే స్టేషన్. రిపబ్లిక్ డే సందర్భంగా లైటింగ్ కలర్స్ బాగా పెట్టారు. టైం చూడండి కరెక్ట్గా 12:01. స్టేషన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. బాగుంది లైటింగ్ అది కూడా. లైటింగ్ మొత్తం కుమ్మేశారు. మనల్ని కాశీ తీసుకెళ్లే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. మన వాళ్ళు ఇప్పుడే ఇవన్నీ పెడుతున్నారు. 3 ఎకానమీ. ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ. ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం సంబల్పూర్లో. S3 కోచ్ చూడండి స్లీపర్. ఫుల్ ఖాళీగా ఉంది. ఏమన్నా చెప్పు దాంట్లో ఏమన్నా చెప్పు. బంగాళదుంప కూర, కచంబరు, పప్పు, ఏదో తెలిసి తిని కూర, అదే ఒక పచ్చడి, ఒక స్పూను, వైట్ రైస్, 2 రొట్టెలు. మన ట్రైన్ గంటన్నర లేట్. 7:30 రావాల్సిన బండి 9కి వచ్చింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. 7 విచిత్రం ఏంటంటే 7:20 దాకా ట్రాక్ మీదకి వచ్చింది. అక్కడి నుంచి ఆపడిపోయా ట్రాక్ మీద గంటన్నర మెల్లగా వచ్చింది. ఆ ట్రైన్ అదే వెళ్ళిపోతుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చినారు చూడండి ఆటోలు ఎన్ని ఉన్నాయో. స్టేషన్ ఎంట్రన్స్ ఇదిగో. ఈ పక్క నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం మనం. స్టేషన్లో ఆటోలు బాగా ఎక్కువ చెప్తారు. బయట అడగండి, బయట ట్రై చేసుకుంటే బెటర్ మనం. గేట్ నెంబర్ 2. ఇక్కడ మలా చాయ్ ఫేమస్ అంట, ట్రై చేద్దాం. 10 రూపీస్ అంట చాయ్. తాగుదాం. ఇది మన గోదావరి లాగా అయితే సేమ్ రాజమండ్రి లాగా. కొవ్వూరు బ్రిడ్జ్ ఇందులో ఇవి కాకపోతే ఆటోని పంపించేస్తాం. నమో ఘాట్ అదిగా. నమో ఘాట్. టైం 10:20 అయింది. ఆయన మనిషి చూడండి ఎలా ఉంది. ఆటో వల్ల రోడ్డు మీద వదిలేసాడు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడాలంట. లేకపోతే వెనకాల ఏదో రిక్షాలు ఉన్నాయి. చాలామంది రిక్షాల మీద వెళ్ళిపోతున్నారు చూడండి.
అలాగా నంది స్తూపం దగ్గర అయితే వచ్చాం. క్రౌడ్ చూడండి. ఆ సందుల నుంచి బొందుల నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ లైన్లో పట్టాం. ఇక్కడ సత్రం ఏదో ఉంది, ఆశ్రమం, రూములు దొరకలేదు. చూద్దాం ముందు రూములు చూడండి. ఇక్కడ ఏది దొరుకుతుంది. రూమ్ 1050 రూపీస్ అంట, అరగలేదు. కానీ మనం బెడ్లు చూడండి. ఇక్కడ మనం రూమ్లో కూర్చోం కదా, లాకర్ ఏమన్నా ఉంటే బెస్ట్. ట్రై చేస్తున్నాం. అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి. దొరుకుతాయి రూమ్లో ఎన్ని, కనుక ఎదుక్కోవాలి మనం అంతే, అంతకుమించి ఏమీ లేవు. ఇక్కడ ఎదురుకుండా జంగంవాడి మఠం ఉంది, దానికి ఆపోజిట్లో ఉంది మనది. చూద్దాం ఇది వస్తుందో రాదో. సక్సెస్ఫుల్గా లాకర్ రూమ్లో బ్యాగులు పడేసి స్నానానికి పోతున్నాం. దారి టైం అడగక్కర్లేదు ఎవరన్నా కూడా. ఈ జనాలు అందరూ పోయేది దానికే, అలా వెళ్ళిపోవడమే జనాలతో పాటు. రాజా ఘాట్ పక్కన చూడండి పడవలు. మంచి ఇంకా పోలేదు చూడండి. టైము 12:40. మంచి ఇంకా పోలేదు. బోట్లు వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అప్ప బోట్లు చూడండి మొత్తం. ఇక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం. అది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ దాకా